ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మొదటిసారిగా బ్యాంకుల్లో 10వ తరగతి అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. 30,000 వరకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ అందరికీ అవకాశం అవుతుంది. 8th జనవరి వరకు కూడా మనము ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రంలోని జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి కూడా తెలియదన్నమాట. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ చెప్తున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నా యొక్క ఎఫర్ట్స్ కన్నా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా ఈ వీడియోని ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీకు న్యూ ఇయర్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సెస్ పైన 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, ఫారెస్ట్ జాబ్స్, పోలీస్ జాబ్స్, ఎస్ఎస్సి, మనకి టీచర్, టెట్, డిఎస్సి, ఇలా అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో కంటెంట్ అనేది ఉంది. ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత కంటెంట్ అనేది అందిస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. కేవలం 499కే 1 year వరకు కూడా మీకు క్లాసెస్ అయితే వినొచ్చు అనమాట ఆన్లైన్లో. సో ప్రతి ఒక్కరు కూడా జాబ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇక వేకెన్సీస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసి 30 December అయితే రిలీజ్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 8th January. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఒకే ఒక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట, కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది. ఇది మనకి 1st February 2026 అయితే కండక్ట్ చేయబోతున్నారు. అంటే మీకు చాలా త్వరగా సెలక్షన్ చేసి జాబ్లో అయితే చేరొచ్చు అనమాట. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి December 1st, 2025 కల్లా మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండారనమాట. అండ్ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మీకు స్టార్టింగే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి బేసిక్ పే అనేది 19,500 నుంచి 37,000కి పైగా ఉంటుంది. సో దీంతో పాటు ఇంకా అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ అవుతాయి. మీకు డిఏ ప్రొవైడ్ చేస్తారు, అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు 30,000 వరకు కూడా స్టార్టింగ్ సాలరీ అనేది పొందొచ్చు అనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మీకు ఇనీషియల్గా అంటే మీకు స్టార్టింగ్లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి 6 months ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. దీని తర్వాత మీకు ఈ యొక్క బ్యాంకులో పర్మనెంట్ అనేది చేస్తారనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి చాలా మంచి అవకాశం. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి ఎక్కడెక్కడ రిక్రూట్మెంట్ చేస్తానంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కొన్ని లొకేషన్స్, ఈ యొక్క ఫెడరల్ బ్యాంక్కి సంబంధించి రిక్రూట్మెంట్ ఇది. ఈ ఫెడరల్ బ్యాంక్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడెక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో వాటిలలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళకి సంబంధించి ఇక్కడ హైదరాబాద్లో మనకి ప్రజెంట్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, తెలంగాణ, హైదరాబాద్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకి ప్రజెంట్ మన తెలుగు వాళ్ళు అయితే ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఈ యొక్క జాబ్స్కి మీకు సెలక్షన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ ఇచ్చారు. క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫ్రమ్ ద సెంటర్ బేస్డ్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఓన్లీ విల్ బీ కన్సిడర్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ. అంటే మీకు ఒకటే ఎగ్జామ్ పెడతారు, దాని తర్వాత ఏంటి అంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు అనమాట. దాని తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ వేకెన్సీస్కి అయితే మీకు సెలక్షన్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. సో ఆ అప్లై ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలో అదే ప్రాసెస్ని ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు వీడియోని కంప్లీట్గా చూస్తే ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ₹100 మాత్రమే, మిగతా వాళ్ళందరూ ₹500 అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. మీకు ఎగ్జామినేషన్ పెడతారని చెప్పాను కదా, ఒకటే ఎగ్జామ్, అది మనకి ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. ఇందులో మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 15 questions 15 marks, ఇంగ్లీష్ నుంచి 15 questions 15 marks, లాజికల్ రీజనింగ్ నుంచి కూడా సేమ్ 15 questions 15 marks, మ్యాథమెటిక్స్ నుంచి 15 questions 15 marks. సో ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటి అంటే జీకే జనరల్ సైన్స్ అనేది లేదనమాట. చాలామంది జీకేలో వీక్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మీకు ఈజీగా జాబ్ అనేది కొట్టచ్చు అనమాట. కేవలం 60 questions అడుగుతారు, 60 marks.
60 నిమిషాలు ఎగ్జామ్, అంటే 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్లో మీరు మంచి స్కోర్ సాధిస్తే సరిపోతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఎటువంటి నెగటివ్ విధానం అయితే లేదు. మీరు ఎన్ని క్వశ్చన్స్కైనా అటెంప్ట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారనమాట. ఈ జాబ్స్కి సంబంధించి మీకు అడ్మిట్ కార్డ్ వచ్చేసి మనకి 23 జనవరి తర్వాత లేదంటే దానికన్నా ముందు మీకు ఈమెయిల్ అడ్రస్కి వాళ్ళు లింక్ అనేది పంపిస్తారంట అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. చాలా మంచి అవకాశం. బ్యాంకుల్లో మాకు అర్జెంటుగా జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళకి మాత్రం ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. సో చాలా రేర్గా మనకి ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి 10th క్లాస్ అర్హతతో రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనకి ఆపర్చునిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి తెలంగాణకి సంబంధించి ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ. సో తెలంగాణకి సంబంధించి మనకి ప్రజెంట్ ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయంటే హైదరాబాద్ గచ్చిబౌలి లొకేషన్లో రంగారెడ్డి ఇక్కడ సంబంధించినటువంటి లొకేషన్ తెలంగాణ స్టేట్లో మనకి రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించి గచ్చిబౌలి అనేటువంటి ప్లేస్లో మనకి దీనికి సంబంధించి ఫెడరల్ బ్యాంక్కి సంబంధించి ఆఫీస్ అనేది ఉంది. అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. ఆ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి డొమిషియల్ సర్టిఫికేట్ అనేది అడగడం అయితే జరుగుతుంది. అంటే లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇస్తారు. సో మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి, తప్పలేదు. సో లోకల్ వాళ్ళకే ప్రాధాన్యత అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఓన్లీ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. కాకపోతే ఇక్కడ డిగ్రీ వాళ్ళకి మాత్రం ఛాన్స్ లేదు. అంటే మీరు ఒకవేళ డిగ్రీ చదువుతున్నట్లయితే ఎలిజిబులే, కాకుంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రం ఛాన్స్ లేదు. ఇంటర్ ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే మీరు గ్రాడ్యుయేషన్ పాస్ అయితే మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి December 1st, 2025 కల్లా సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే ఉండాలి కంపల్సరీగా. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 20 ఇయర్స్ వరకు జనరల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు చూడండి. December 1st, 2005 నుంచి December 1st, 2007 లోపు జన్మించిన వాళ్ళు ఎలిజిబుల్. అంతేకాకుండా SC ST వాళ్ళకి మీకు 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. SC ST వాళ్ళకైతే 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఇంతకుముందు ఫెడరల్ బ్యాంకులో కనుక ఆఫీస్ అసిస్టెంట్గా లేదంటే బ్యాంక్ మ్యాన్గా, డ్రైవర్గా, కేర్ టేకర్గా టెంపరీ పొజిషన్ కింద ఇంతకుముందు ఎప్పుడైనా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి కూడా మీకు 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట. కాబట్టి నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా యూటిలైజ్ చేసుకొని అది మీకు ఫర్దర్గా చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్పాను కదా. సో ఇప్పుడు మీకు ఒక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుండా ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లేస్ ఆఫ్ డొమిసైల్ అనేది క్లియర్గా గమనించండి. ద ప్లేస్ ఆఫ్ డొమిసైల్ ఆఫ్ ది క్యాండిడేట్ షుడ్ బి లొకేటెడ్ ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ నోటిఫైడ్ బ్రాంచ్ ఆర్ ఆఫీస్ విత్ ఇన్ 25 కిలోమీటర్స్ ఫ్రమ్ ద నోటిఫైడ్ బ్రాంచ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఎవరైతే ఇక్కడ గచ్చిబౌలి లొకేషన్ ఉంది కదా హైదరాబాద్లో, ఆ లొకేషన్కి సంబంధించి అక్కడ నుంచి 20 కిలోమీటర్ లోపు ఎవరైతే ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో మిగతా అభ్యర్థులకి ఛాన్స్ అనేది ఉండదు. సో ఎవరైతే గచ్చిబౌలి లొకేషన్కి సంబంధించినటువంటి పరిధి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. అంతేకాకుండా మీకు 1 మంత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి ట్రైనింగ్ తీసుకున్నట్లుగా ఏదైనా సర్టిఫికేట్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కంపల్సరీగా మీకు అది చూస్తారనమాట. సో ఇది మనకి ఎలిజిబిలిటీ 10th క్లాస్ పాస్ అయి ఉండి బ్యాంకుల్లో మాకు ఆఫీస్ అసిస్టెంట్గా జాబ్ కోసం చూస్తున్నాం అనేటువంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్. ఫెడరల్ బ్యాంక్ నుంచి అయితే ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, ఒక ప్రాసెస్ అనేది చూద్దాం. అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఫెడరల్ బ్యాంక్కి సంబంధించి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్ అండ్ దీనికి సంబంధించి ఇక్కడ లాస్ట్ డేట్ ఇచ్చారు. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అప్లై చేయడానికి ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై పైన క్లిక్ చేయాలి. అప్లై పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఐ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసేసి సో మిగతా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయాలన్నమాట. సో మిగతా ప్రాసెస్ ఏంటి అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ ఇచ్చేసి
ఆ యొక్క ఫీ పే చేసేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. చాలా మంచి నోటిఫికేషన్ ఫెడరల్ బ్యాంక్ నుంచి అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లోనే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంకా ఎవరికి తెలియదు, మీకు ఫ్రెండ్స్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం టైప్ చేయండి. ఒకవేళ లేకుంటే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.